लाइट्स ऑफ लाइट्स ऑफ लाइट्स ऑफ लाइट्स ऑफ लाइट्स ऑफ लाइट्स ऑफ ब्रो ब्रो ये लाइट ऑफ చేయాలి కొంచెం నంబర్ నేలిగే ఏమన్నా ఏ ఇది నల్లగా ఉంది అమ్మ దాంట్లో ఏముంది బ్రో అమ్ముడు ఇట్రా సో మొత్తానికి అయితే ఇక్కడ ఏదో ఉంది ఆత్మలు తిరుగుతున్నాయంట బ్రో ఎనకల బ్రో బ్రో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడకముందు మీరు ఒకటైతే అర్థం చేసుకోండి. ఈ వీడియో మీరు నిజం అనుకుంటే నిజం, కాదనుకుంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అండ్ నేను మిమ్మల్ని ఎటువంటి విభేదించాలని చెప్పేసి ఈ వీడియోలో అంటే నేను చెప్పింది చూపించింది నిజమని మీకు వాదించట్లేదు. సో ఈ వీడియోని నేను ఒక రాత్రంతా షూట్ చేసిన తర్వాత బాగా ఆలోచించి ఈ వీడియో మీ ముందుకు తేవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న సీను నేను ఒక్కడనే చూసిందే. నాతో పాటు ఉన్న అబ్దుల్ ప్రతాప్ వాళ్ళిద్దరూ కెమెరా సెట్టింగ్స్ అవి ఇవి చేసుకుని కార్లోనే కూర్చున్నారు. నేను సడన్గా ఫ్లాష్ లైట్ వెళ్ళగానే అది నాకు ఎదురుగా కనపడింది. అది ఏంటి అనేదే ఒక క్వశ్చన్ మార్క్ నాకు. మీరేమంటారో మీ ఇష్టం. అది మీరు దయ్యం అంటే దయ్యం, లేదు జస్ట్ ఏదో షాడో అంటే షాడో, లేదు ఇంకోటి అన్నా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. గైస్, వీడియోని ఎక్కడే కానీ కట్ చేయకుండా చూశారు మీరు ఈ బిట్, మీకు అర్థమైంటుంది. నేను ఆ వెలుతురు వేసి మొత్తం మళ్ళీ ఫుల్ పెద్ద లైట్ ఆన్ చేయగానే అక్కడ ఏమే కానీ కనిపించట్లేదు. నాకైతే అదే చాలా తిక్కమక్కలో ఉన్నా. ఏం చేయాలి, వీడియో షూట్ చేయాలా, వీళ్ళను వెనక్కి పంపించాలని ఆలోచిస్తున్నా. అండ్ వాళ్ళు అసలు అంటే నేను ఏదో తొంగి చూస్తున్నాను అనుకున్నారు. అండ్ ఇంకొకటి, హార్ట్ పేషెంట్లు కానీ ఇలాంటి దయ్యాల వీడియోలు అంటే భయపడే వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని మీరు ఒక్కరు నైట్లో మాత్రం చూడొద్దు. గైస్, ఈ మధ్యన మన హేటర్స్ నన్ను ట్రాప్ చేసేదానికి ఒకసారి మన విజయవాడలో పులిపాక అనే ఒక ఏరియా ఉంది, అక్కడికి ఒకసారి రమ్మన్నారు. అక్కడికి అంటే 400 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక అది ఫేక్ ఏదో ట్రాప్ చేయాలని ట్రై చేశారు. అండ్ అలాంటివి 2-3 జరిగినాయి కాబట్టే ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇక్కడికి వస్తూ పోతున్న పర్సన్ నాకు దీని గురించి చెప్పాడు కాబట్టి, అండ్ ఇక్కడికి వచ్చి నేను చేసిన హోంవర్క్లో అతను చెప్పిన దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండి నేను మధ్యలో వెళ్ళిపోయినాను. మళ్ళీ వచ్చాను. దీని గురించి స్టోరీ వీడియోలో మీరు చూస్తారు. ఇంకా ఎందుకంటే నేను ఆ ఆకారం చూసిన తర్వాత నాన్ స్టాప్గా ఇంకా అంటే తొందరగా వెళ్ళాలి అనే క్యూరియస్మెంట్తో లోపలికి వెళ్ళాలి, ఏంటి అది చూడాలి అనే ఇది కూడా ఉన్నాను. అండ్ ఫస్ట్ చుట్టుపక్కల మొత్తం చెక్ చేసుకున్నాను. ఆ పైన కనపడింది ఏదన్నా ఇక్కడ నుంచి చెట్టు నీడనా ఇంకేదన్నా అని. సో అది చెక్ చేసుకుని పైకి వెళ్ళాను. సో వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే ఏమనుకోవద్దు. నా వల్ల అయింది, నేను ట్రై చేసింది మీ ముందర పెట్టాను, ఇంతే. ఇక్కడ గోడల పైన దయ్యాలు తిరుగుతుంటాయండి. गाइस एक्चुअली ये दोनों को इस जगह के बारे में नया है एंड వీళ్ళిద్దరి की ఈ ప్లేస్ గురించి అంతగా తెలియదండి. हिंदी में तो इंट्रोडक्शन बोले, मैं तेलुगु में बोलता हूँ तो हिंदी में बोलता रहा हूँ क्योंकि
ఎందుకంటే టైం లేదు. ఎగ్జాక్ట్లీగా నేను ఈవినింగ్ నుంచి ఇక్కడ వెయిట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడే జస్ట్ కాసేపు ముందు వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, వద్దు వీడియోలో చెప్తాను, టైం కూడా అయిపోయింది. సో వాళ్ళకు ఇక్కడ నడుస్తూ ఒక అమ్మాయి కనబడుతుందంట, గజ్జలు వినిపిస్తుందంట. జస్ట్ టైం ఒకటే చూసుకోండి, ఎందుకంటే మధ్యలో చూపిస్తే కట్ చేసి పెట్టాడు అది ఇది అంటారు. హాయ్ సిరి, హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 11:57 p.m. ఓకేనా అండి, 12 అవుతుంది. సో లోపలికి వెళ్ళాలి నేను అర్జెంటుగా. ఒకరు చెప్పిన అది అంటే ఇప్పుడు మాట్లాడితే వేస్ట్, అంటే మాట్లాడితే నాకు మిస్ అవుతుంది ఛాన్స్ మీకు చూపించేది. సో అక్కడికి వెళ్ళి అసలు దేనికి వచ్చాను ఏంటి అనేది మీరు డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. ఒక వీడియో కూడా వచ్చింది నా ఫోన్కి, అది వీడియోలో పెడతాను నేను ఎందుకు వచ్చానని. బ్రో ఏమో ఉంది బ్రోడా, అగో బ్రోడా. నేను అదే చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. इधर ही दिखा ना? हाँ, ये जो है ना सीधा वही पर कोई ब्लैक कलर पड़ा है. అది అదేది రాడ్, నా ఫోన్ రాడ్ అది క్యాప్చర్ कर कुछ ఓకే ఓకే मुझे भी ऑलरेडी एक वीडियो आया है से. యాక్చువల్లీ నాకు ఇక్కడి నుంచి ఒక వీడియో వచ్చింది. నేను సాయంత్రం వరకు ఉండి ఏమో నల్లగా చూసిన ఇట్లానా, నాకు ఒక వీడియో వచ్చింది సేమ్ అట్లనే. వీడియో అదే చూపిస్తా. ఇలాగా దేడా ఇడ కాదు, నీకు ఏడ కనపడింది? ఇంకో పరువు ఈడ, ये परवया ये ఇగో 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 ఈడ ఇగో 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 ఇదిగో ఇదిగో दिखा दो. ఇట్లా ఏమైనా కనపడిందా? ఉండు చూపిస్తా. ఇట్లా అదిగో సేమా అమ్మ, అదిగే పో, అదే అదే బ్రో, అదిగో 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 అదు అదు. ఓకే అమ్మా. సో గైస్ ఇంట్రో ఇప్పుడు చెప్తాను, మీకు కూడా అర్థం కాదు నేను ఎందుకు వచ్చాను ఏంటి అనేది. యాక్చువల్లీ ఈ ప్లేస్ గురించి వేరే వాళ్ళు చెప్పారు. వచ్చిన తర్వాత ఇంత పెద్ద బిల్డింగు దయ్యాలు ఉన్నాయని మూసేసారు అన్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో మిస్అండర్స్టాండింగ్ ఉంది నాకు. నేను ఒక నిమిషం నీ దగ్గరే ఉంది ప్యాకెట్లో ఉంది నీ దగ్గర.
मुझे खतरनाक जगह है అబ్దుల్ చెప్తానా ब्रो జాగ్రత్త అన్నా 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 అక్కడ 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 అన్నా అదుకో అదుకో ఎక్కడ ఏముంది ఏమున్నది ఇప్పుడు నువ్వు ఫోన్లో చూపించినావు కదా ఒక అట్లాంటిది ఆడు కనపడింది అన్న చెప్తా అబ్దుల్ वीडियो गए तो नो प्रॉब्लम क्या है అదుగు అక్కడ ఆకులు కనపడుతున్నాయా చెట్టు గోడకి అదుగు అక్కడ ఇగో ఇగో ఈడే ఇదిగో ఈడే ఈడే బ్యాగ్ ఉంది కదా మీరు కాసేపు పక్కన నుండి నేను వస్తాను నన్ను చూడండి కొంచెం यार कुछ तो बोल के जाना పక్కకి వెళ్ళండి నేను వస్తాను నువ్వు అరిచినప్పుడు నువ్వు అరిచినప్పుడు నేను ఎట్లా చూసినా పైకి అసలు నాకు తెలీదు నీ అమ్మ అన్ననా నువ్వు అరిచినప్పుడు నేను అన్న వైపు చూడలా నీ వైపు చూడలా పైకి ఎక్కుతున్నా కదా కిందికి రావడానికి ఎట్లా చూసినా పైన మొత్తం అట్లా నల్ల కనపడింది బ్రో అన్నా ఏమైంది मन कर चाहे बोलो फर्स्ट रिलैक्स फर्स्ट तुम्हारा दुआ हाँ दुआ आप जी సీన్ కట్ చేయమని ముష్కి కావాల్సిందే కట్ ఎక్కడే కానీ కట్ చేయొద్దు कट करें కావాలని మనం సీన్లు కట్ చేసుకుందాం ఎందుకంటే ఇది ఉండేది మనకు కనపడాలా క్యాప్చర్ చేయాలి కంపల్సరీ హాయ్ గైస్ సో వీడియోలో మీకు ఇప్పటికే 10 నుంచి 20 నిమిషాలు 12 నిమిషాలు అయితే సాగింటుంది యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక బిఫోర్ 20 days ఫెస్టివల్ బిఫోర్ బక్రీద్ టైంలో నేను నా ఫ్లాట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఇది లొకేషన్ పంపించడం జరిగింది డిస్టిక్లో వాళ్ళు ఏమన్నారంటే నాకు పంపించినప్పుడు బ్రదర్ మీరు కూడా బాగా ఆలోచించుకోండి మళ్ళీ మీరు నా పైన కోపడద్దు ఎందుకు వచ్చావు వెళ్ళిపోయావని యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది ఈ ప్లేస్ని దయ్యాలు ఉన్నాయని వదిలేసి వెళ్ళారు ఇదొక ఫలానా ఫ్యాక్టరీ బ్రో అన్నా కొంచెం చూసినావు అన్నా చూసి సో ఇది ఫలానా ఫ్యాక్టరీ అని చెప్పారు సో వాళ్ళు చెప్పినప్పుడు రిలాక్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే ఏమని చెప్పారు ఫ్యాక్టరీ దయ్యాలు ఉన్నాయని మూసేశారు అన్నారు సో వాళ్ళు చెప్పింది నేను నోటీస్ చేసుకుంటాను కదా అది నోటీస్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే
ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఫ్యాక్టరీ అనేది దయ్యాల వల్ల కాదు, ఏదో సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మూసేశారు. మూసేసిన తర్వాత ఇది అబౌండింగ్ అయింది. ఆ తర్వాత కొన్ని ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి, ఆ తర్వాత కొన్ని మిస్టరీ మర్డర్లు జరిగాయి, అవి ఇవి అన్నారు. వచ్చారు अब तुम इंट्रो बोलते भाई, तुम लाइटिंग सेट करके उधर देखो कुछ है भाई. ఏ అన్నా కుక్కేదన్నా, కుక్కేదన్నా, కుక్కేది అన్నా, కింద కూడా లేదన్నా. కుక్క లేదు బ్రో. కుక్క కా कैसा है आधे पता ब्रो क्या है ब्रो इधर, ये ना दे दे भैया, मेरे को मालूम नहीं भाई. हिंदी में बोलो. मैं तेलुगु में कंप्लीट हुआ नहीं भाई. हेल्थ क्या, हेल्थ प्रॉब्लम क्या था भाई. గైస్ ఇప్పుడు అలా కంటిన్యూ దీని గురించి చెప్పడం సరే, దీని గురించి అనేది మీకు వీడియోలో స్టార్టింగ్లో నేను ఒక సపరేట్ వీడియో చేసుకొని చెప్తాను, అది తర్వాత మీరు వీడియో చూసుకుంటారేమో అనుకుంటా. ఓకే, వీళ్ళు ఇప్పుడు పరిగెత్తి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రీకంటిన్యూ చేసినాను షార్ట్, ఎందుకంటే బిట్టు కట్ చేస్తాలే, మీరు భయపడింది, టెన్షన్ పడొద్దు. ఇంకా వీళ్ళు ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం అంటున్నారు. ఈసారి చూడు, ఈ బిట్ అయితే కట్ చేసిన, మళ్ళీ మీరు భయపడ్డారనుకో అది అట్లే పెడతా. నువ్వు తీసుక ये लेके आ गया तो इतना खतरनाक जगह में लेके आए कि तुम मत डरो तो एक्चुअली क्या हुआ रहता. अब तुम्हें इधर इंट्रोडक्शन बोलते हैं ना, उधर अब लाइटिंग कम था तुम्हारे को, थोड़ा फोकस करेंगे करके उधर देखिए. वो इधर कुछ ब्लैक कर रहा है थोड़े, देखो अभी जो है अब एंडिंग में दिख रहा है. देखो ये एंडिंग में नहीं दिख रहा है, टाइल्स नहीं दिखे, ब्लैक शेडो हल्के हिलता है वो इधर वो हिलता है, ये मेरे को तो चला गया. యాక్చువల్లీ నాకు వచ్చిన వీడియో క్లిప్ కూడా వీళ్ళకు చూపించి పిలుచుకుని రాలేదు, అందుకే నేను స్టార్టింగ్లో ఎంట్రన్స్ చెప్పలేదు మీకు, ఎందుకంటే వీడియో క్లిప్ వీళ్ళు కూడా చూస్తారని. నేను ఇక్కడికి వచ్చి హోంవర్క్ చేసుకున్న తర్వాత ఇది హాంటెడ్ ప్లేస్ అంటే నేను కొంచెం నమ్మలేక, ఎందుకంటే అక్కడక్కడ బీర్ బాటిళ్ళు, ఈ సిగరెట్ ముక్కలు ఇవన్నీ పడి ఉన్నాయి. हिंदी वाला को अर्थम होगा सो प्लीज़ ये मन को दो. एक्चुअली हम लोग इधर आने से पहले हम लोग को इधर इन्फॉर्मेशन मिला था तकरीबन 20 दिन पहले, तो मैं सागर तिवारी भाई के लिए वेट कर रहा था, हिंदी में शूट करेंगे ऐसे कुछ करके. लेकिन हुआ क्या था मालूम है, आज आफ्टरनून मैं इधर पहुंच गया था, ये आंध्र में पड़ता है, तो वो लोग मेरे को जो इन्फॉर्मेशन दिए थे कि ये जगह में कुछ क्या बोलते हैं, कुछ हादसा हुआ था, वो हादसा होकर बिल्डिंग अबॉन्डेड हो गया, अबॉन्डेड होने के बाद में इधर आत्मा होगा, फेरा होता है, घूमते हैं, लेकिन यहाँ तो कुछ भी है ही नहीं करके समझ के गया. मेरे पास में एक वीडियो आया, ये वीडियो ये ऐड करेगा, वो वीडियो देख के हम लोग ఫాస్ట్ में आ गया. సో గైస్ ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి కంటిన్యూ వచ్చేసాను కాబట్టి సారీ ఎవరికైనా డిస్టర్బ్ ఉంటుంది, హిందీ తెలుగులో మాట్లాడుతున్నాను, ఏం చేయను, ఇది మళ్ళీ షూట్ చేయను కాబట్టి ఒకటేసారి కంప్లీట్ చేయాలి. అండ్ అందుకే మనోడిని కూడా కెమెరా పట్టుకున్నాడు. అండ్ ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు, ఉర్దూ తెలిసిన వాళ్ళు ఉంటే కన్నా ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయండి, హంటర్ ఇంపాసిబుల్లో చూడండి, ఎందుకంటే ఎంతో రిస్క్ చేసి ఎంతో దూరం వచ్చి చేస్తున్నాం. మనీ మా బడ్జెట్లు మాకు సరిపోకనే నేను ఇది ఇంకొకటి కూడా చేశాను. అండ్ ఇంకొకటి తెలుగు సత్తా దేశమే కాదు పక్క దేశాలకు కూడా తెలియాలనే హిందీలో చేస్తున్నాను, వేరే ఎటువంటి ఉద్దేశంతో కూడా కాదు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఇంకా భయపడరు కదా, కంటిన్యూ చేద్దామా లేదా వెళ్ళిపోతారా పండి కాడికి? బోలో ఇప్పుడు ఈ సీన్ అంతా కట్ చేస్తా మొత్తం, మీరు భయపడింది అదంతా ఏం పెట్టను, వద్దు పా అనేది కూడా. కానీ ఇంకా మళ్ళీ మీరు భయపడతానంటే ఇప్పుడే వెళ్ళిపోండి.
సో మొత్తానికి అయితే ఇక్కడ ఏదో ఉంది, ఆత్మలు తిరుగుతున్నాయంట. ఆత్మల ఫేరా అంటే అదే ఆత్మల గాలి ఉంది ఇక్కడ తిరుగుతుంది అని చెప్తున్నారు. అర్ధరాత్రి పూట రాత్రిపూట ఎవరైనా వస్తే కన్నా వాళ్ళకు ఇలా తిరుగుతూ కనపడుతుందంట. అది ఎలా తిరుగుతుందో ఏంటో మనం కూడా చూసాం. బాజీకి చేరే బ్రో వెనకాల బ్రో బ్రో అండ్ ఇంకోసారి కూడా టైం చూసుకోండి గాయస్. మేము అంత ఏ సిరి వాట్ ఈస్ ద టైం? It's 12:16 a.m. ఓకేనా? అదేంటి మిమ్మల్ని ఏదో ఇది చేయాలి అది చేయాలి అనే ఉద్దేశంతో కాదు. అండ్ అన్న మీకు కూడా సారీ, నేను వచ్చేసి ఎందుకు వెళ్ళిపోయానంటే నాకు అనిపించలేదు. ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి చూశాను. ఇది చూపి బీర్ బాటిల్, ఇది వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్లో బీర్ బాటిల్తో సహా నేను ఒక ఇద్దరు ముగ్గురిని మనుషుల్నే చూశాను పగులు. ఇంకా మనుషులే ఉంటే ఇంకేముంటుంది అని చెప్పేసి ఎవరు అడగకుండా వెళ్ళిపోయాను. సో మీకు కోపం వచ్చి ఉండొచ్చు. ఇదే వీడియో క్లిప్ మీరు అప్పుడే పంపించేసింటే నేను ఎప్పుడో వచ్చాను. ఆ వీడియో క్లిప్ మీరు కూడా చూసింటారు కదా. అది హలో మనిషి మీరు చూసింది మనిషినా దయ్యాన్ని? మనిషి కాదు उतना क्लियर से ब्लैक शैडो देखा तो आदमी करके कैसा बोल सकते हैं हम? హలో నా ఫోన్ ఏది? ఇన్నే ఉండండి ఓకేనా? ఇన్నే ఉండండి, నేను ఎక్కడ చేస్తాను. ఇన్నే ఉండండి, ఎక్కడ చేస్తాను. వీలైతే లైట్లు ఆఫ్ చేసేయండి, లేదంటే మీకు ధైర్యం కోసం ఒక లైట్ కావాలంటే పెట్టుకోండి. ఇంత లైటింగ్ వద్దు, నేను పోయేస్తాను. ब्रो नहीं भैया, क्यों एक देख रहे हमको? పడుతున్నాయి అన్న, ఏమో పైన రాళ్ళు పడుతున్నాయి అన్న. ఇట్లయితే హండింగ్ అవుతుంది. సరే ఒప్పుకోండి, మీకు పోవాలనుకుంటారు. లేదా మీరు ఇద్దరు కలిసి వెళ్ళండి, నేను చూసుకోవస్తాను. बोलो भाई, ఏం చెప్తాను బ్రో? बोलो भाई. ठीक है, कैसा दोनों सेपरेट सेपरेट जाकर कर लेंगे? नक्कोले भाई, हाँ दोनों मिल. क्यों भैया दोनों मिल गए तो क्या रिकॉर्ड होएगा? क्या हुआ? तो आज तो भैया ने बूटा नहीं पहने. थोड़ा मुश्किल है. उधर चलो उधर चलो उधर उधर का उधर. అమ్మ ఏమో అన్న. लास्ट में इधर देखो बोला ना भैया. फिर से चल के चलते जाए. కూడా ఉంది మనిషి చూస్తారు. दिया
అబ్దుల్ బ్రో నీ వెనకాల ఏముంది? అబ్దుల్ బ్రో వచ్చే లోపలికి వచ్చే ఇదేం చెప్పు. అక్కడే ఉంది. लाइट था कार है ओके उधर ही करके मैं बाइक का देखेंगे क्या है। एक्चुअली फास्टగా వచ్చేసి ఇక్కడ क्या हुआ था इस जगह पे ओके नो प्रॉब्लम ओके ओके तो मेरे को इस जगह में ये जो अंधारा लगा था दूर से कुछ है समझा ఇప్పుడు వెళ్ళిపోయినా మీరు ఉంటారా మీరు ఉంటామంటే చూడండి సీరియస్గా చేద్దాం అసలు ఎక్కడే కానీ భయపడద్దు భయపడద్దు అంటే ఇదే మన అత్తగారి ఇల్లా ఏం బ్రో अब जाएंगे लाइट लो जस्ट लाइट्स ऑफ तू ऑफ ऐसे लाइट लगाना तू ऑफ कर हाँ ए ले डाल लो पिया तू GoPro లైట్ GoProని ఆఫ్ చేసి దీన్ని పట్టుకో GoPro ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి బ్రో वही लाइन पे बैठा है भाई ये ఏమైంది नहीं वही लाइन पे वही लाइन पे ఇక్కడ చూస్తే ఒక్కడ లేడు చూస్తే ఒక్కడ లేడు क्या ये लाइन पे भाई ना देखो स्टार्टिंग में से देखा बोला उसके बाद बना लो
2 टाइम देखे क्या भाई आप देखे नहीं ఏంది బై బై రా ఏంది బై బై क्लियर से दिख रहा है भाई దయ్యం నీకు దగ్గర నుంచి ఉండి బాయ్ చెప్పి పోతాంది గమన ఇంత భయపడితే మీకు అదే కనపడుతుంది చూడండి మీకు ఇంత ఇబ్బందిగా ఉంటే ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయండి మాట్లాడతా ఆఫ్ పోతే సీరియస్గా ఉంటారా ఓకే ఇప్పుడు జోష్ ఓకేనా ఏం తమ్ముడు ఓకే ఓకే బ్రో పక్క సరేలే బ్రో ఓ భ్రమ పడతాను అది ఏం లేదు బ్రో బ్లడ్ బ్రో ఫస్ట్ ఆడే కనపడింది ఫస్ట్ ఆడనే కనపడింది क्या क्या हुआ फोकस कर रहे सामने चेट्टू कड़ी फोकस लाइट्स Lights off. लाइट्स ऑफ लाइट्स ऑफ लाइट्स ऑफ लाइट ऑफ ब्रो ये लाइट ऑफ చేయాలి కొంచెం నమ్మడానికి ఏమన్నా ఇది కాదు ఈడ గాల్లో ఏదో చూడు మళ్ళీ గాలి తెలిసి క్యాప్చర్ అవుతా देख ले క్యాప్చర్ అవుతుందా ये కనపడడం అసలు ఏ ఈడ నల్లగా ఉంది ఓరి అమ్మ దాంట్లో ఏముంది బ్రో ఇలాంటి కెమెరాలో కూడా కనపడుతుంది దయ్యాలు ఇంకేం లే ఇది లైట్ పెట్టు చూద్దాం దగ్గర చూద్దాం तेरे फोन में तेरे सेल में कैमरे में कैप्चर है क्लियर से शैडो कैप्चर हुआ बाइक को उधर बाइक को है ना नहीं 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 तुम बोले तो बाइक के लिए ना
भाई दोनों के हाथ में कैमरा है, क्यों पत्थर डालते हैं हम? क्यों हर एक बार भी क्या तुमको डराने का हमने क्या जरूरत है? నా కళ్ళతో చూసా 2 కళ్ళు కాదు 6 కళ్ళు వాళ్ళు. हाँ देख सच बोलो, तुम्हें देखना. अब तो मान लो हमारा बात. తమ్ముడు ఇది చూసినావా నువ్వు? అది చూసే కదా పోయినా. ఈ చెట్టుకు దానికి ఈ పొక్కలకి ఏమైనా పోయిందా బ్రో? కింద ఏమో ఉంది బ్రో. బ్రో ఇక్కడికి ఏమో ఉంది బ్రో. సో దీనికన్నా 2 నిమిషాల ముందు మీరు చూసిన సీను అది దయ్యమా లేకపోతే షాడోనా అనేది నాకే అర్థం కాలేదు. సో మేము ఒకసారి కెమెరాలన్నీ ఆఫ్ చేసి రిలీఫ్ మైండ్గా ఆలోచించాలనుకున్నా. ఇక్కడి నుంచి ఇంకా నాకు ప్రతి క్షణం అంటే ఒక టెన్షన్లా, అంటే నా ఒక్కడితే కాదు కదా, ఇంకా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, ఏం జరుగుతుందో ఏంటో, అసలు ఏంది అది, ఎందుకు అంటే ఒక్క సెకండ్ ముందు మాకు కెమెరాకి కానీ మా కంటికి కానీ కనిపించింది. ఇంకా ఆ తర్వాత అసలు అక్కడ ఏం లేదు. అండ్ మేము ఈ పక్క లైట్ వేసి చూస్తున్నది ఏంటంటే అవి కింద తాపలు, వీళ్ళేమో కింద ఏదో ఉంది అన్నారు. ఒకవేళ మనిషి అనుకుందామా, మనిషి అసలు మనిషి కళ్ళు కానీ చేతులు కానీ ఏదో ఒకటి సచ్చింటాయి కదా, అవేం లేవు. అండ్ ఒకవేళ పొయ్యాడే అనుకుందాం, కిందికి దూకితే సౌండ్ అన్నా రావాలి, ఇంకో పక్కకి వెళ్తే కనపడాలి. ఏ పక్కకి వెళ్ళలేదు, అసలు ఎలా మాయమయ్యాడని. సో మొత్తం ట్రై చేశాక ఒకటే ఐడియా, ఓయిజా గేమ్ అయితే ఇక్కడ నేను ఆడాలని అనుకుంటున్నాను. ఇక్కడే ఆడబోతున్నాను. ఆ గేమ్ ఇక్కడే ఆడబోయేదానికి కారణం ఏంటి అంటే, ఎందుకంటే ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్పకుండా ఆడే కారణం కూడా చెప్పాలి. ఓయిజా బోర్డుతో ఆత్మలతో మాట్లాడచ్చు అది ఇది అని అంటారు చాలామంది. అది నా దగ్గర 6 నెలల నుంచి నేను దాన్ని నా కార్లో వేసుకొని తిరుగుతున్నా కూడా ఎక్కడే కానీ ఆడలేదు, ఏ వీడియోలో మీకు చూపించలేదు. ఒకే ఒక వీడియోలో, అది కూడా నేను హైదరాబాద్లో ఒక చోట అయితే ఆడాను. ఆ వీడియో కింద లింక్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఆడేదానికి కారణం ఏంటంటే, నేను చూసిన ఎన్నో ప్లేస్లలో ఇది ఒక ప్రత్యేకత కలిగిన ప్లేస్లా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఇక్కడి నుంచి ఒక 10 to 20 మీటర్స్ దూరంలో మాకు ఇక్కడ నా కళ్ళకు ఒక నల్లటి ఆకారం కాళ్ళు కింద వేసుకొని కూర్చొని ఉంది. ఓకే, వీళ్ళు భయపడేసి వెళ్ళిపోయారు. వీళ్ళని పిలుచుకొని వచ్చి, మీరు బాగా చూసుకోండి పార్ట్ 1లో, వీళ్ళని పిలుచుకొని వచ్చి ఇక్కడికి వచ్చేదానికి ఆ ఆకారం అనేది కనబడట్లేదు. సో ఇప్పుడు ఆ బోర్డు ఉన్నది నిజమా కాదా, ఆ బోర్డులో గేమ్ ఆడితే ఆ ఆత్మలు వస్తాయా లేదా అనేది చూసుకోవాలని ఉన్నా. ఎందుకంటే ఇంకా అది ఆత్మనా కాదా అనేది మీరే చెప్తారు కామెంట్స్లో. సో నా ఐడియా అంటూ నాకు ఉంటుంది, అది నా మనసులో ఉంటుంది. కానీ ఇక్కడ నేను గేమ్ ఆడాలని ఫిక్స్ అయ్యాను. అండ్ మా తమ్ముళ్ళను కూడా ఒప్పించుకున్నాను. సో ఈ వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూగా ఉంటుంది. తమ్ముడు పోయి బోర్డు తీసుకురా పాడు. నేను పోను. నువ్వు పోవు జారే, నేను కెమెరా పడుతున్నాను. ఇద్దరు పోండి. నువ్వు ఇద్దరు आओ ब्रो. సరే ఓకే, ఓపెన్ చేయండి. ఓకే పడుకో, అట్లే పోయి నీళ్ళు కూడా తాగేది. కెమెరాలు అయితే అండి కానీ ఆఫ్ చేయండి. సరే బోర్డు తీసుకొని వచ్చి ఆడేసి వెళ్ళిపోదాం ఇక. మీరు 2 ఫ్లాష్లు వేసినప్పుడు ఏమైనా ఆ ఫ్లాష్ అంటే లైట్లు కూడా, యాక్చువల్లీ నాకు మళ్ళీ డౌట్ ఒకటి వచ్చింది. 2 ఫ్లాష్లు వేసినప్పుడు ఏమన్నా లైటింగ్కి ఆడ కూర్చున్నట్టు అనిపించిందా అని లైట్లన్నీ ఆఫ్ చేసి చేతిలో ఈ పిల్ల లైట్, బుడ్డ లైట్ పెట్టుకొని దీన్ని పెట్టుకొని చూశాను. నల్లగా కనపడిందండి. కాళ్ళు లేవు, కాళ్ళు లాగా అనిపించింది, చేతులు అయితే లేవు, తల కూడా లేదు, జస్ట్ ఇలా కూర్చొని ఇలా ఉంది. కానీ ఇక్కడ దగ్గరకు వచ్చేటప్పుడు లేదు. అది నా భ్రమణ ఏంటో నాకు తెలియదు. हम इधर गेम खेल रहे हैं. ఎందుకన్నా నాకు వినపడుతుంది అంటాడు. ఏమంటావు? సరే సరే మీరు పోయి వస్తారా? మీరు పోయి వస్తారా? ఆ నల్లగా ఏదో ఉందిరా లాస్ట్లో.
చూడు घर के ऊपर लाइट ऑफ जी तू भी ऑफ कर ఇక్కడ ఏదో ఉంది ఏంది మీరు ఎన్నో ఉండండి ఏ ఆతాలే हाँ नीचे आता है ऊपर आता है जाओ नीचे कवर करो या हिंदी चैनल में हिंदी चैनल कवर कर जा ऊपर का काल किंद कवर చేయపో హిందీ ఛానల్ ఇదేదో నల్లగా ఉందిరా ఇదరా ఏ ఆఫ్ చేయండి లైట్లు ఆఫ్ చేయండి ఈ పక్క వేయద్దు మీరు ఆ పక్క వేసుకుని కావాలండి ఏంటది ఇక్కడ రేయ్ తమ్ముడు జాగ్రత్త ఇద్దరు ఒకటే సాటున ఉండండి వస్తా కిందికి పోవద్దు పోయినా ఒకే చోట ఉండండి ఉండండి ఒకే చోట ఉండండి నో ప్రాబ్లం అబ్దుల్ చెప్తానా ఇంత టెన్షన్ అయిందిరా ఇటుపక్క కప్పలు అరుస్తున్నాయి అటుపక్క ఏంటో అరుస్తున్నాయి ఆడు నిజమేనా లేలే ఏదో గాలి నువ్వు అన్నీ ఎట్లా చెప్తావు ఇప్పుడు మన పైల్వాన్ ప్రతాప్ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా అన్న ఏమన్నా ఉందేమన్నా పోదామన్నా అంటున్నాడు కదా సో మనం ఏం లేదు తమ్ముడు ఊరికే గాలిలే అంటే లోపల ఒకటే అనుకుంటుంటాడు ఈయన దయ్యం ఎప్పుడు కనపడుతుంది ఆ దయ్యానికి ఈయన ఎప్పుడు భయపడతాడు అనుకుంటుంటాడు నువ్వు కనపచ్చినా కనపడలేదంటావు అన్న ఊరికే మాకేమో కనపడతా ఉంటే మాకేం తడిసిపోతావు అన్న కింద నువ్వు భయపడేదిలా ఇంకేం లేదు ఆడున్నా లేనట్టుంటావు అబ్దుల్ బోట్ లేకే ఆజా శాంతిగా ఉందిలే ఇప్పుడు శాంతిగా ఉందిలే కిందికి వస్తే శాంతి పైన కదా వచ్చి శాంతి
ఏమన్నా అని చెప్తున్నారు ఈయన మనం పైన చూసింది ఈయన అమ్మ బాబోయ్ ఇదే అంతా జాగ్రత్తగా చూసుకుంటారండి తమ్ముడు దీంట్లో చూచి లైట్ ఆఫ్ చేసి చెప్పులు వేసుకొని వచ్చిన సరే లైట్లు ఆఫ్ చేసి అట్లేదు జాగ్రత్త చూచి లైట్లు ఆఫ్ చేసి నా చెప్పులు వేసుకొని వచ్చిన అని చెప్పండి झाड़ में लाइट नहीं तो मुश्किल हो गया ना ఏం కాదు తమ్ముడు నేను ఉన్నా కదా ఆఫ్ చేసి లైట్ అప్పుడు ఉండింది ఇప్పుడు పైన షూ ఎందుకు వేసుకున్నావు తమ్ముడు మర్చిపోయినా బ్రో మర్చిపోయినా పెళ్ళికి వచ్చినావా జోన్ ఏమైంది నువ్వు వినలేదా అన్న ఏమైంది నువ్వు విన్నావా లేదా ఇంకేమైనా ఇప్పుడే ఆన్ చేసి కెమెరా ఓకే నీ చెవులు ఇప్పుడే ఆన్ అయినాయా చెవులు కూడా ఇప్పుడే ఆన్ అయినాయా చెప్పు బ్రో ఎందుకు బ్రో అట్లా చేసావు అరే ఏం కాదు తమ్ముడు జుడా మా చిన్న బ్రేక్ ఇస్తున్నా చిటికలో వస్తా గేమ్ తెస్తా నీతో మాట్లాడతా బిగ్ బాస్ సీజన్ 6 చెప్పేసి రా టోకన్ ఇచ్చేసి రా లేదు ब्रो Sorry. क्या कहा जाओ भैया बिग बॉस थोड़ा 6 बोले ना ఆడి బాబు ఆడి आप लोग जाओ जाके आ जाओ भाई क्यों आके आ जाओ भाई तुम तो पैन इंडियन यूट्यूबर है ఇటు చూడన్నా పంపి ఆడికి అన్నా అడిగి ఒకసారి వెనక్కి తిరుగు మా దయ్యం ఏంటి కింద పడి దొల్లిండన్న అక్కడ చూడు కింద పడి పొల్లాడి ఆ సీన్ కట్ చేస్తా అన్నా కదా స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఆ సౌండ్స్ నీకు వినపడలేదా నువ్వు ఇప్పుడే కెమెరా ఆన్ చేసావా అని మన వాళ్ళు అంటున్నారు కదా సో అక్కడ అంటే వీళ్ళతో పాటు నేను కూడా కంగారు పడిన ఏదైనా అంటే ఉంది అని చెప్పినా కూడా వాళ్ళకున్న భయం ఇంకా డబల్ అవుతుంది ఇంకా వీడియో అక్కడే ఆగిపోద్ది సో అందుకని నాకు ఎక్కడన్నా ఏదైనా అనిపించినా కూడా లైట్ తీసుకుంటూ ఉంటా సో మీరేమనుకోవద్దు లోపల మనిషి ఉన్నట్టు మనిషి కాదన్నా ఏమన్నాను మనిషి అంటావు లోపల మనిషి నీరాది గోడది గోడన్నాను మనిషి అంటావు ఏ నీరాది గోడది చూడు గోడది ఈడ ఉన్నట్టు లేదురా ఎంతమంది देख 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 देखो देखो వాళ్ళందరికి చూట్ చేస్తున్నాను ఏం చేసావు నాకు ఒక్కనికే కాదు ఛీ. అరే ఏం సరే మనిషి అంటావు అన్న ఈడ కూర్చుంది ఎవరు మా మామ అది ఏందో ఆడా అది ఏందో అది ఏందో ఇది మనిషి ఇది మంచి కూడా కాదు తమ్ముడు గోడ గోడ నీడ సెంటర్ ఫ్రెష్ నీ నోటికి తాళం వేయండి అంటుంది ब्रो ब्रो అట్టే కొంచెం ముందుకు పోండి దయాన్ని సెకండ్ చేసి ఇచ్చేయండి నమస్తే ఎట్లా ముందుకు పోతాను కదా నాకు ప్రూవ్ చేసేయానికి పోండి चलो పోండి चलो नहीं ఏం లేదు नहीं मत मत तुम मत सुन रहे ना तुम चलो ఇక్కడ ఏం లేదు నువ్వు అంట నీకు అదే కదా ఇక్కడ ఏం లేదు నువ్వు కూడా ఏం చూడలే ఏం వినలా సరే వెళ్ళు అడిగి నాకెందుకన్నా అరే నువ్వు ఏం లేదు వెళ్ళిపో లేదన్నా నాకు తెలుసు కదా నీకు తెలుసు ఏం లేదు రేపు ఈ వీడియో పెట్టేవాళ్ళు మీరు కామెంట్ చేయండి ప్లీజ్ గైస్ ఆయనకు చెప్పండి इसमें भी थोड़ा बोलो भाई మా పర్ఫార్మ్ हिंदी में थोड़ा बोलो भैया నాకు రాండి भैया भैया हिंदी में बोलो भैया నాకు బయలుదేరాక ఒక చిన్న డౌట్ వచ్చింది మా వాళ్ళలాగా మీరు కూడా ఎక్కడన్నా ఆ గోడ నీడని పట్టుకొని ఏదో ఉంది అనుకుంటారని మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూపించాలని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళా ఊరిగా దయ్యం ఈ గోడ నీడ పడింది ఇది షేప్ ఉంది చూసినావా ఈ షేప్ పడింది
అర్థమైందా? ఏందమ్మా ఏంది ఇంకోసారి చెప్పవా? ఈ గోడ ఉందే, ఈ గోడ షేప్ పడింది. గోడ షేప్ పడింది. సరే దారి లేదన్నా, నా చెప్పులు లేవు, షూలు లేవు. చెప్పులు షూలు వేసుకోకుండా పెళ్ళికి వచ్చేసి వస్తే ఏం కదరా. చలో అది లోపల నుంచి పోతారా మీరిద్దరు? వద్దు పా, ఇట్టే పోతాం. ఇద్దరా వాళ్ళ చెప్పులు లేవంటా, మీరిద్దరు ఆ పైనుంచి రండి. ఏం వద్దు పా బ్రో, ఈ కూడా ఇప్పేసి వస్తాను అమ్మటి. ప్లీజ్ బ్రో, క్రిటిసైజ్ చేయకు బ్రో. రే అబ్దుల్, రే పాపం వానికి బూట్లు లేవు, మీరిద్దరు లోపల నుంచి రారా. ఇవి కూడా తీసి పడేసా బ్రో, నేను ఇట్లే వస్తాను ఏమంటే. మా ఓపిక వెళ్ళామమ్మా, బోట్లు తెచ్చుకుందాం ఫస్ట్. వాటర్ రాదు. అన్నా ఏమన్నా ఇది చూడు, ఏర్లో ఇది పారిపోతుంది చెమట. ఈయనేమో ఆడ అది ఇది నీ కళ్ళతో చూసిన అంటాడు, మళ్ళీ మమ్మల్ని చూడంటాడు. అరే ప్లీజ్ ఈయన ఫ్యాన్స్ చెప్పండి, కొంచెం ఇక్కడ కామెంట్ చేయండి ప్లీజ్. మా ఇద్దరు ఫ్యాన్స్ కంటే పాన్ ఇండియన్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. వేసుకోండి నన్ను. నైట్ అంతా ఉన్నాం తమ్ముడు. అన్నా మీకు మొత్తం రాత్రి ఇన్నే ఉన్నామనుకో, మా నాన్నకు ఒక్కడినే ఉన్నా నేను కొడుకుని. సరే మొత్తం ఇక్కడనే ఉంటే నైట్ అంతా మనకేమవుతుందంటే ఒక రాత్రి అంతా దయ్యాలు ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్నాయని నమ్ముతున్నావు కదా, నమ్ముతున్నావు కదా, ఓకే నేను నమ్ముతున్నా, నువ్వు నమ్ముతున్నావా? పక్క నేను చెప్తే కాదు, నీకు ఓన్గా నీకు నమ్ముతున్నావు. నేను చెప్పేంత వరకు నువ్వు నమ్మలేదు, కానీ ఇప్పుడు నన్ను అంటున్నావు. సరే నమ్ముతున్నావు కదా. సో ఇలాంటి ప్లేస్లో నైట్ అంతా నువ్వు ఉంటే నీకు నువ్వు నైట్ అంతా ఉంటే నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు తెలుసా. చెప్పుకోవచ్చు ఉంటే ఉందాం, అట్ట ఉంటే ఉండడం కాదు, ఉంటే ఒకవేళ ఉంటే చెప్పుకోవచ్చు అని చెబుతున్నాడు. ఏమయ్యా కాసేపు ఉంటే ఇంకా బట్టలు కూడా చించేసుకుంటాడు అద్దులన్నా. చూడు అవతారం చూడు ఎట్లా అయిపోయినాడు, పిచ్చోడు అయిపోయిండు. సైతాన్ వही సైతాన్ नहीं है, మై సైతాన్ అయినా మై फिर रहा है పొట్టు కొట్టింది కిందేసి. చూడు అది కాక బ్లాక్ అండ్ బ్లాక్ మొత్తం బ్లాక్ వేసుకోవచ్చు అమ్మా. రే అట్ట తిరుగుదా బాయ్ నాకు బాయ్ తోడా. ఓకే సో గైస్ ఇప్పటికి మేము ఇలా ఒక 2 hours అయితే స్పెండ్ చేసాం. హాయ్ సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 1:16 a.m. ఓకే నౌ యూ పండుకో, ఐ విల్ గో వాటర్. ఎంజాయ్ పండుగ. బాయ్, గుడ్ నైట్. ఇప్పుడు మన ఇంటికి కాకపోయేది బ్రో వాటర్ బ్రో. చలో వాటర్ చూడు, వాటర్ నీకు ఏం కావాలో తెచ్చుకో. పరుపు కూడా తీసుకోవచ్చు, ఇన్నేస్తున్నావు. क्या बोल रहे हैं, అది చాలా చూడాలి. क्या बोल रहे हैं, పరుపు కూడా తెచ్చుకుని ఇన్నే పడుతుంది. क्या भाई ऐसे तैयार होते हैं. तो पानी लेके आने जा रहे हैं हम. मेरे को ऊपर चढ़ के मारता हो. क्या बोला, मैं कहीं क्या भी नहीं बोला, कुछ नहीं. నీళ్ళు తాగి దీంట్లో పోయి చూద్దాం. ఇవన్నీ చుక్ చేసుకుందాం తమ్ముడు. నైట్ అంతా మనకి ఏం పనింది? డేలో వద్దామన్నా, మొత్తం చూద్దాం. డేలో చూద్దాం, నైట్ కూడా చూద్దాం. నా చూడండి, సీరియస్గా చెప్తాను, గేమ్ ఆడేటప్పుడు కానీ ప్రతాప్ మాట్లాడేట చూడు. ఉంది బ్రో, లేదులే నువ్వు కొన్ని ప్రతాప్ సీరియస్ ఏం కాదు. అరే మీలో ఉన్న టాలెంట్ బయటికి తీయండి.
టాలెంట్ ది బయటికి